ఈ దేశంకి వచ్చినాను కావున నా యొక్క పల్లి నా పట్టణం నా యొక్క నామగీతమైన తెలిసిన తెలియదు అలాగే పరిపాలించుకోరా ఈ యొక్క సాయపడరు ఆరుకోటకి పట్టుకుని అవును ఆరుకోటకి కోరసింహము అవునప్ప ఆరుకోటకి దూరుగుండు ఈ యొక్క సాయపడరు బంగారు ఇంకా నిరుపేదలు తెలిసిన కలుగునట్టు ఈ యొక్క సాయపున అవును పగవానికి పక్కదల్లము నించున్న వానికి నించుతుడము అవును అట్టి నువ్వు బొగ్గ కట్టేటి ఈ యొక్క సాయపున బందరా పల్లారాయణ అట్టి మీకు బొగ్గ వాడు రమ్మని తెలిసి నమస్కారం తొమ్మిది పళ్ళ తప్పించుకోపోయి కొనుక్కోండి అట్లా అనుకుంటామా రా లోపలికి నా కోడు తీరిన విధానంగా మనకి తెలుసిన అదే తెలుస్తాను కూడా రాయచోటి రామల బాయుడు రాయమలిసినది గోలుకొండ గోవింద బాయుడు గోడ కట్టినది లోపలికి వచ్చి కొట్టు మగపల్లి మౌలాస్వామి నా యొక్క హారికోటకు మణివాసం చేస్తున్నదా అయినా కానీ బంగారు రాయుడా
నా కోటకు పైపోట్లేమనగా తెలుసునా? ఆహా నా యొక్క గోడకి పైపోతా. కొత్త బెల్లము నీ బెల్లమేంటికి? కొత్త బెల్లము కొత్త బెల్లము అవతారుకున్నాము. కోడిగుడ్ల పాలిస్తోనా నా యొక్క గోడ తిరిగినది. బెల్లాయి బెల్లయ్యా నమ్మిలగుడ్ల పాలిస్తోనా బల మేసిగా తిరిగినది. పాపగుడ్ల పాలిస్తోనా బల పొట్టుగా తిరిగినది నా యొక్క హారుకోట. కోడిగుడ్లకే కోడిగుడ్లకు ఇస్తున్నాను 1,50,000 రూపాయలు. నెమ్మలగుడ్లకు ఇస్తున్నాను 4 లక్షలు. పాముగుడ్లకు ఇస్తున్నాను 12 లక్షలు. అంతుకొని ఇచ్చినాను 12 లక్షలు ఇచ్చినాను రా బంగారాయుడా. అయినా కానీ నా కోట పిల్ల విధానం ఏమైనా తెలుసునా? 3 చూస్తారా అది కొండ ముత్తగా పేరున్నది. 4 సుట్ల ఆరుకోట బల్ల నేసగా పేరున్నది. 7 సుట్ల ఆరుకోట బల్ల ఎత్తుగా పేరున్నది. 10 సుట్ల ఆరుకోట బల్ల పొట్టుగా పేరున్నది. అందుకు ముత్యం తెల్లకోట బల ముచ్చటగా పేరున్నది. అంత నర్రాయిగా బంగారాయిగా అయినా కానీ నా కోట తిరిగి 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 నాకు ఆయాసమైనది. నాకు ఇప్పుడు మధువు కావాలా. మధు అంటే ఏమి? మీ భాషలో సారాయి అంటారు, మా భాషలో మధువు అంటారు. అది ఎవరికి తెలుసునా? మీరు తాగే డైవర్స్ కళ్ళ కింద కళ్ళు
20 జాడీలు. అవునబ్బా. ఈత మీరు ఈత కన్ను 20 జాడీలతో కూడా తెచ్చి మిట్టా నిన్న మిట్టా చేసి లొడ్డు చేయరా నీకే మీసమే ఎగబట్టి నాకు వధువు తాపించరా మీసమంటే పైకి తీడి గడ్డమ్మ దిగ తీడి మధువు తాపరా అట్లా ఉండరా సొన అంటే తీడి తాపించేది పట్టుకొని కాదు సారాయిలో సారం లేదు, కళ్ళల్లో కైపు లేదు, అగ్గిన పేత బొక్కమనాలు ఈ యొక్క సాయబన గుద్దులారా కన్నమికి తప్పిపోయి వీడికి సొంతపోయి అవునా ఆ యొక్క బాలనామ డ్రామాల్లో మాయపక్కడికి ఎక్కడ ప్రాణమా చిలకల నాకు బొంగాకలు ఉంది ప్రాణమా వీడికి సుఖతకపోయి బొంగాక తెచ్చి బంగారు గిన్నెలో కలిపి ఏనుగంత నిప్పు తెచ్చి నా యొక్క శివం కంటారా బంగారు రాయడా ఏనుగంత నిప్పు తెచ్చి నీ గుద్దులో పెట్టు ఆయన పెట్టిన సారాయి కన్నా సమానమైన నిషావస్తువు అది నిషావస్తువు చెప్పరా గుడ్డే పిల్ల ముందంటాడు లే బంగారు రాయుడా బంగారు రాయుడురా నా దొర్రా కాలేరియా ఉండోళ్ళు పిసుకు బాగా పిచ్చుకో
ఇక్కడ ఏయ్, ఎవరు ఎట్లా ఇదా? ఇది వాసన వచ్చేసి లేవులే నువ్వా ఆ, దే. ఏయ్! ఆహా, ఏయ్, అంత ఎవరు చేస్తున్నావు బంగారు రాయుడా? బంగారు రాయుడా, ఇప్పుడు మధువు తీరనేది. ఇప్పుడు నాకు శాఖన కావాలి. శాఖన శాఖన అంటే ఏంటప్పా? శాఖన అంటే నీకు తెలియదా? అలాగే తెలుపని కూడా గోధుమ రెట్లు గోధుమ రెట్లు గోధుమంజరా. అప్పుడే పుట్టిన ఆవు తరపులు 20 కావాలా? మధువు ముచ్చిన మేకపోతలు 60 కావాలరా? బంగారాయుడా అవునేమో తీసుకోరమ్ము. బాబా ఏయ్, కోసా కబాబ్. ఇది కోసింగ్ కబాబు ఏయ్, 10 नंबर का किधर है? నల్లి ఇది నల్లి नल्ली को नहीं रहे दी ఇది దొమ్మ और तुम्मा ఇది ए ఇది పేగులు तू कहाँ रे पुष्टो ఏయ్! అబ్బా, నాకు అర్థమైతే తెలియదు నీ భాష ए तू कहाँ रे అట్లంటే అబ్బా. नो क्वेश्चन रहे ఓ, कुत्ते నేను తినలేదు రేపు పిచ్చే తిన్నాడు రేపు పుట్టే तो कहाँ रे ఏంది నల్లి हाँ ఈడ్చుకోపా ఈడ్చుకో ए तू कहाँ रे पुष्टो ఫస్ట్ నువ్వా मैं नहीं नको ఓ, తినా ఓపా ఇది బోటి ए पार्टी नहीं रे ఆ? 10 नंबर का कबाब किधर है కబాబ్ కబాబు ఇది బా. ए ఎర్కండల్ के ఉన్నాయి కదరా అది కబాబ్ ఎట్లుంటుంది ఎర్కండల్ के వద్దు ఆ? నాకు పసరికి వేస్తారు కదా ఓహో ఇవి నాకు షెర్వి ఓహో ఇట్లా అను పాను అను అనుది అను అబ్బా అను ఇదేమన్నా కసిరిగా ఉందా అదే ఖాళీలో ఇప్పటికి శాఖనాకి తీరింది. ఇది పడుచుకుంటుంది అమ్మకేడన్నా ఏయ్, నాకు ఈ శాఖన ఎక్కడ పొలేసిపోతా ఉండేదా? పెళ్ళం మీరు బెమ్మెత్తుకోండమ్మా. శాఖనాకి తీరింది. నాదికి ఇప్పుడు భోగంకి కావాలా? భోగంకి భోగం అంటే ఏమో నీకు లగ్నమైందా? లేదు లేదా ఆ? నీకు అట్లయితే పిల్లమని నా కొడుకు నీకేం తోస్తుంది? ఆహా సగల దాన్ని సాకలదాన్ని సాగబెక్కటి ఒక సాయిబు నవాబు ఉండవచ్చు భోగబదాన్ని చెయ్యాలి బంగబెచ్చిన యొక్క సాయబ్ అట్లా అట్టవద్దు నాకవా ప్రాణికి దాన్ని కులము చెడిపెట్టి యొక్క సాయబు నవాబు మంగళ దాన్ని మానవు తీసిన యొక్క సాయబు నవాబు మోదికి దాన్ని మానవ తీసేటి యొక్క సాయబు నవాబు ఎదురైన దాన్ని ఎప్పుడు 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 ఈ వీధులు చేసేది ఈ యొక్క సాయబు నవాబు కదా. ఇంకా నా ఉత్తాపం పెడతామనుకోరా? పెద్ద పెద్ద బాళ్ళు తలతోనూ ముందు ఉంటారు లందరూ కలిగిన సాయబు నేను సాయబు నవాబు
ఒక సాయబు నవాబు వచ్చి పాలెంతో ఆ, కొత్తగా అయిపోయింది నా యొక్క మక్కమాల మసీదుకి పోయి ఒకసారి నమాజ్ ఒప్పుకున్నా 26 కానీ సన్ను నాకు తగలదురా. ఏయ్, 360 లక్షలు కలిగిన ఈ యొక్క సాయబు నవాబు 160 ఒక్క నాటికి ఒక్క స్త్రీని మాత్రమే భోగం చేస్తా, వేరే స్త్రీపై నేను కన్నే వేయండిరా బంగారాయుడా. అట్లా పుట్టినవాడు నువ్వు అయినా కానీ బంగారాయుడా నాకు మాటల్లో మర్చిపోతూ నా యొక్క లెక్కతో తప్పుతున్నా. లెక్క చూడరా, లెక్క చూడరా. చిన్న నవాబు పైకమచ్చే నాదా మంచి జిల్లా చిన్న నవాబు పైకమచ్చే చేసమ పదవి బిడ్డకు పైకమచ్చే నాదా తూర్పు దేశమ పుట్టమన పైకమచ్చే నాదా మంచి పైకమచ్చే నాదా మంచి చిత్తూరు జిల్లా చిన్నవాడి పడమటి దేశం పడగబడింది, తూర్పు దేశం ముసల్మానుంది 76 రాత ప్రాంతి 108 మీటర్ పాడగలిగి పైకం వచ్చినాదా. అయినా కానీ నలుగురు చాలా పైకం వచ్చింటే నలుగురు లక్షల పైన వచ్చింటే నా యొక్క ఖజానా తక్కువగా ఉన్నట్టు కదా. నా యొక్క ఖజానా లెక్క చూసి అప్పచెప్పరా. అయినా కానీ వాడు ఎంత నా ముక్కలోని నడుపులకంత లేడు. ఒకసారి 10 సారించుకోరమ్మరా. రాజు